అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రపై జరిగిన దాడిని ఖండిస్తూ ఓయూలో నిరసన చేశారు పీసీసీ అధికార ప్రతినిధి దయాకర్, విద్యార్థి సంఘాల నేతలు. సేవ్ డెమోక్రసీ అంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రొటెస్ట్ చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ శక్తులు కలిసి దాడి చేయడం సిగ్గుచేటన్నారు పీసీసీ అధికార ప్రతినిధి దయాకర్. హక్కులను, స్వేచ్ఛను బీజేపీ కాలరాస్తోందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయయాత్ర పైన దాడి జరగడాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి అసమానతలు కానీ, నిరుద్యోగ సమస్య మీద కానీ, కుల వ్యవస్థ మీద కానీ అనేక సమస్యల మీద మోదీ వచ్చిన తర్వాత ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ గారు గతంలో 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఒక ఆదర్శమైన ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి సందర్భంలో మళ్ళీ ఉన్నటువంటి దేశంలో నిరుద్యోగ సమస్య మీద ఒక న్యాయయాత్ర చేస్తున్న సందర్భంలో అస్సాంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ శక్తులు కలిసి బస్సు పైన రాహుల్ గాంధీ యాత్రలో ఒక దాడికి ప్రయత్నించడం చాలా సిగ్గుపడతా ఉన్నాం. ఈ దేశవ్యాప్తంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ మోదీ విధానాలను వ్యతిరేకించాలని, ఆ ఫాసిస్ట్ విధానాలను తిప్పికొట్టాలని, దేశవ్యాప్తంగా సెక్యులరిజంను కాపాడుకోవాలని ఈరోజు మన సేవ్ డెమోక్రసీ అని ఈరోజు యూనివర్సిటీలో ఒక